ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్‌ల మొన్నటిదాకా మహాకుంభమేళ నడిచింది. దగ్గర నెలన్నర పాటు నడిచింది. ఆడ పారేటి త్రివేణి సంగంలా ఒక్కసారి మునిగినా సాలన్నట్టు బగ్గెగబడ్డరు భక్తులు. మన కాడ్నుంచే కాదు, బయటి దేశాల కాడ్నుంచి కూడా బగ్గొచ్చిర్రు. అటు కుంభమేళ జాతర ఒడిసిందో లేదో, ఇప్పుడు ఇంకో పెద్ద జాతర షురువైంది. ఇక ఇప్పటి సంది గీడికి పయనం అవుతారు కావచ్చు భక్తులంతా. రైట్. అమర్నాథ్ యాత్ర షాలైంది. జమ్మూ కాశ్మీర్ ఉన్న యాత్ర బంగ్లా కాడ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సార్ జెండా ఊపిసాలు చేసిండు. తొలతనాడు 5,880 మందిని పంపించిరు కూడా బస్సులలో ఎక్కించి. ఇక బస్సు ఎక్కడే ఆలస్యం, బొంబం బోలే అనుకుంటా శివయ్యను తలుసుకుంటా పయనమయ్యారు భక్తులు. ఆగస్టు 9వ తారీఖు వరకు అంటే ఓ 38 రోజులు నడుస్తుంది ఈ యాత్ర. అయ్యాల శ్రావణ పుణ్యం ఉంటది, అయ్యాల్టికి ఆఖరి అవుతుంది అన్నట్టుగా. అయితే బండ్లు పోయేది కొంత దూరమే. అటంక గుట్టలు రాళ్ళు రప్పల నడమ కట్టెలు పట్టుకొని నడవాల్సిందే. ఇక పహల్గాం దాడికి భయపడి చాలా మంది భక్తులు యాత్రకు పోవాలంటే గద్దును వణుకుతున్నారట కూడా. ఓ రోజు భయం, ఇంకో రోజు మంచులింగాన్ని చూడాలి, దర్శనం చేసుకోవాలని ఆశ. అందుకనే భక్తులకు తక్లీఫ్ కావద్దని గట్టి బందోబస్తు పెట్టిరు సెంటర్ వాళ్ళు. పిట్ట కెమెరాలు పెట్టి దేవలాడుతున్నారు కూడా మొగులు మీదకేంచి. జమ్మూ కాశ్మీర్ అనంతనాగుల 12,756 అడుగుల ఎత్తున్న గుట్టల నడమ హిమాలయాలలో ఉంటది అమర్నాథ్ గుడి. గా గుళ్ళె ఉన్న మంచులింగాన్ని దర్శనం చేసుకునేందుకు 17 లక్షలలో వస్తారు భక్తులు కూడా. సింధులోయలో మంచుకొండల నడుమ శివయ్య లింగాకారంలో దర్శనం ఇస్తాడు కాబట్టి మంచులింగం అని పిలుచుకుంటారు భక్తులు ముద్దుగా. నెలకు మీదనే నడుస్తుంది కాబట్టి ఇక మంచులింగాన్ని చూడబుద్ధి అయిన లెవెల్ నుండి ఓ పాలట పోయి చూశారు మరి.